గారికి అమ్మగారికి నా ప్రత్యేక వందనాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘబద్ధులకు కూడి వచ్చిన మీరందరికీ నా ప్రత్యేక వందనాలండి. అయితే మనం 6వ మాట చదువుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆచరణను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించును. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రేమ స్వరూపుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి ప్రభువా, నీకు తిని దాస్తుతులు చెల్లిస్తున్నానయా. ఇదిగో నా తండ్రి ప్రభువా, నిలబడింది నేనే కానీ తప్ప అయా నాలో ఏమీ లేదయ్యా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నువ్వు ఉన్నావని నమ్ముచున్నాను. నీ ఆత్మచేత నన్ను రగిలించునని మీరు మాట్లాడండి ప్రభువా. నీ కృప, నీ కటాక్షాన్ని నా మీద ఉంచండి. కూడొచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తునామములో అడిగిపెట్టుకున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. యేసు ఆశ్చర్యను పుచ్చుకొని సమర్థమైనని చెప్పాను. అయితే యేసు ఆశ్చర్యంగా ఎందుకు పుచ్చుకుని ఉన్నారు? సమర్థం అంటే ఏంటి? ఆయన దానికి తెలుసుకునే అర్థం మనం గ్రహించుకుందాం. సమర్థం అంటే అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. యేసు వారిని చూచి, ఎవరిని చూసండి? వారిని చూసి. వారు ఎవరు? శిష్యులు. అయితే వారి శిష్యులు అనే ఒక ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఏ ప్రాంతం అంటే సమరయ ప్రాంతం. అంటే సమరయ ప్రాంతంగా వెళ్ళొచ్చుండగా సుకారు అనే ఊరు ఉంది. ఆ ఊరు వెళ్ళొచ్చుండగా అక్కడ యాకోబు అని ఒక బావి ఉందండి. ఆ బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నారు. ఎందుకని? అలిసి ఉన్నాడనేది. ఆయన అలిసి ఉన్నాడు. ఆ ప్రాంతంలో కూర్చుండగా ఆయన శిష్యులు ఆహారం తీసుకురావడానికి అక్కడికి వెళ్ళి ఉన్నారండి. ఎక్కడికి? సమరయ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. అయినప్పటికీ దేవుని స్తోత్రం, ఆయన ఆ ప్రాంతానికి ఆహారం వెళ్ళి ఉన్నారు. అయితే అప్పటికే శిష్యులు ఆయనతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, బోధకుడా, భోజనం చేయమని ఆయన అడిగి ఉన్నారు. అయితే ఆయన అంటున్నారు కదా, మీకు తెలియని ఆహారం నాకు మరొకటి ఉందని వారితో మాట్లాడు. అయినప్పటికీ శిష్యులు దేవుని విడిచిపెట్టలేదండి. ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ప్రభు భోజనం చేయకపోతే మన తండ్రి ఎవరైనా భోజనం చేయకపోతే ఎంత బాధ కలిగింది. అట్లా ఆయన కూడా ఆలోచించి అలా గ్రహించి ప్రభు బోధకుడు భోజనం చేయాల అంటే యేసు ప్రభు భోజనం చేయలేదని వాళ్ళు ఒక ఆలోచించుకొని శిష్యులు అంటున్నారు. ఆయన భుజించడానికి ఎవరైనా ఏమైనా తెచ్చినేమో అని వారి శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకునిచున్నారు. ఆయన చెప్పుకునిచున్నారు. అయితే అంటున్నారు కదా యేసు ప్రభు అప్పుడు అనుచున్నారు. వారిని చూసి యేసు వారిని చూచి, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుడిముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నదని మాట్లాడచ్చు. ఎవరి పని అండి? దేవుడి పని. ఆయన తండ్రి పని నెరవేర్చుటకు ఆయన పంపి ఉన్నాడని వారి శిష్యులతో మాట్లాడటం ప్రారంభించి ఉన్నాడు. వారితో మాట్లాడి సాగించిన తర్వాత వారు దేవుని చిత్తము ఆయన పనే ముట్టించుటకు. అయితే ఆహారం, అయితే శరీరదారుడికైనా అయినప్పటికీ, ప్రభు అలిసి ఉన్నప్పటికీ ఆహారము ఆయన పని ఉన్నదని మాట్లాడుచున్నాడు. అటు రీతిగానే మనం చూసుకున్నట్లయితే లోక సువార్త 2వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా, నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఎవరితో చెప్తున్నారంటే వారి తల్లిదండ్రులతో మాట్లాడుచున్నాడు. వారి తల్లిదండ్రులు వారు అడుగుచున్నారు. 3 దినములుగా ఏ పట్టణం ఉండిపోయారంటే యెరూషలేము పట్టణంలో ఉండిపోయారు 3 దినములు. ఆ 3 దినములు ఏ ఆహారం తీసుకున్నారు? ఆయన జీవాహారం, దేవుని ఆహారం తీసుకున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వాళ్ళు అడిగారా, ఏం తిన్నా బాబు, ఎలా ఉన్నావు, ఏం అడగరు, ఎలా తప్పిపోయావు అని ఆయన అడిగి ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు దుఃఖపడి ఉన్నారు. వారి తల్లిదండ్రులు దుఃఖపడి ఉన్నారు. అయినప్పటికీ ఆయన అనుచున్నాడు కదా, ఆయన మీరు నన్ను ఎలా వెతుకుచున్నది? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరగరా
ఆయన పని దేవత దేవుడు పని మీద వారు ఉన్నారు కాబట్టి ఆయన మీరు ఎరగరా అని వారితో మాట్లాడారు. అయితే యేసుప్రభు అప్పటికే 12 ఏళ్ళ వయసు గలవాడు, అంటే 12 సంవత్సరాలు గలవాడు. బాలుడైన యేసు 12 సంవత్సరాలు గలవాడు. ఆయన అక్కడ మాట్లాడుచున్నాడు కదా, అప్పటికే ఆయన ప్రారంభించి ఉన్నాడు ఆయన పని. ఎప్పుడంటే 12 సంవత్సరాలు అప్పటికే ఆయన దేవుడి పని ప్రారంభించున్నాడు. అయితే 33 సంవత్సరాలు ఆయన చేసి ఉన్నాడు కదా, అంటే స్వస్థతలు అవి కలగలేదనుకుంటారేమో, కలిగింది. ఎప్పుడంటే 3 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల తర్వాత ఆయన బోధ ప్రారంభించున్నాడు. అంటే ముందుగా బాల వయసులోనే దేవుడి పనికి సిద్ధపాటు కలిగి ఆయన పనిలో ఆయన ఇంకా ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటూ అనేక విధాలుగా దేవుడు ఇచ్చిన పని కొరకు ఆయన ప్రయాసపడచ్చు, ఆయనకి జీవాహారం కొరకు వెతుకుచ్చు ఆయన కొనసాగి ఉన్నాడు. అయినప్పటికీ దేవుని మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నాడు అనేది చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపాను. అవునండి, మన ఎవరి దోషములు? యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపారు. ఎవరు తప్పిపోయి ఉన్నారు? మనందరూ తప్పిపోయి ఉన్నాం. అయినప్పటికీ ఆయన మోయవలసిన పని ఏంటి? తప్పిపోయిన వారిని మళ్ళా అతని మార్గంలో నడిపించే పని ఏంటి? ఎవరికి వారు ఆయన విడిచిపెట్టచ్చు కదా. అయినప్పటికీ ఆయన అలా చేయలేదండి. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ఆయన జీవగల దేవుడు. ఆయన పోలికన మనం ఉన్నాం. ఆయన నరుని పోలికన ఆయన వచ్చి ఉన్నారు కాబట్టి, ఆయన రూపంలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. అయితే యెహోవా మన అందరినీ దోషములు అతని మీద మోపాను. అయితే తండ్రి అని కుమారుడు అనుచున్నాడు కదా, చిత్తము ప్రభువా నీ చిత్తమే జరిగించుము అనుచున్నాడు. అయితే ఆయన దోషి వేయలేదు. మన తల్లిదండ్రులు ఏదో పని చెప్తే మనం చేస్తామని చేయలేం కదా. కాబట్టి ఆయన అలా కాదు, నీ చిత్తము తండ్రి, నీ చిత్త ప్రకారమే జరిగించుము అని చెప్తున్నాడు. నీ చిత్తము లేకుండా ఏది జరగదు. అంటే ఆయన చిత్త ప్రకారంగా మీరు జరిపించుచున్నాడు. అయితే నీ పని అంటే ఆయన పని దుర్టించుటకు ఆయనకి ఏముందండి? ఇష్టమాయన. ఆయనకి ఇష్టమైన, ఆయనకి ఆహారం అయి ఉన్నది. అదే దేవాది స్తోత్రములు ప్రభువా. అయితే ఆయనకి ఇష్టమై ఉన్నది. ఆయన భుజించుటకు ఏమై ఉన్నదండి? జీవాహారం. ఆహారం అంటే ఆయనకి ఏమి ఇచ్చున్నారండి? ఆహారం, జీవాహారం. అయితే జీవాహారం ఇవ్వలేదండి, చేదు ఇచ్చి ఉన్నారు. అయితే కీర్తనలోనండి 69వ అధ్యాయం 21వ వచనం చూడండి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టేది. చాలండి, వారు చేదు నాకు ఆహారంగా పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే వారికి సిలువు మీద ఉన్నప్పుడు, ఆయనకి దప్పి అయినప్పుడు. ఎప్పుడండి? ఆయనకి దప్పిక అయినప్పుడు వారికి చిరకను, చేదైన చిరకను ఆహారంగా పెట్టి ఉన్నారు. ఆ ఆహారం ఆయన గుర్తు పొంది, అంటే శరీరధారంగా తీసుకున్నాడు తప్ప ఆత్మసారంగా కాదండి. అంటే శరీరసారంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మన అందరినీ రక్షించడానికి. మన దోషములన్నీ ఆయనకు మోపి ఆయన మన బాధలన్నీ, మన పాపములన్నీ ఆయన పరీక్షించుకుని ఆయన శిలువ మీద మన కోసము రక్తము కార్చాడని. దాని నిమిత్తము ఆయన రక్తము కార్చి నీరు వల్లే ఆయన ఆకర్పట్టు వరకు ఆయన రక్తము కార్చాడు. ఆయన తప్పుకుని ఉన్నాడు. అప్పుడు నాకు దప్పి అయిచున్నది, చెరికిన నాకు త్రాగనిచ్చిరి అని ఆయన మాట్లాడి ఉన్నాడు. అయితే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త మొదటికి వచ్చినట్లయితే యేసు ఆ చెరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు. యేసు ఆ చెరకను పుచ్చుకుని సమాప్తమైనని చెప్పి ఆ తల వంచును, ఆత్మను అప్పగించును. అవును కదండి, ఆయన సమాప్తమైనదని ఈ పనులన్నీ ఆయన పని తుదిముట్టించుట వరకు, అంటే ఆయన పని తుదిముట్టించుట వరకు నాకు ఆహారం అయినదని చెప్పి
చివరికి ఆయన సమాప్తం ఇచ్చుకున్నాడండి. సమాప్తమాయనని, ఈ పనులన్నీ సక్రమంగా జరిగించి ఈ పనులన్నీ సమాప్తమాయనని చెప్పి ఉన్నాడు. సమాప్తమైనది చెప్పి ఉన్నాడు. ఈ ఆత్మను అప్పగించు. ఈ ఆత్మను అప్పగించి ఉన్నాడు. దేవుడు ఇచ్చిన కృతజ్ఞతలు దీవించున్నాడు. ఆమేన్. హల్లెలూయా.